నమస్తే గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, ఏపీలో రాజకీయాలు ఎంత వాడి వేడిగా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అయితే మనిషి ఎంత ప్రయత్నించినప్పటికీ గ్రహాల అనుకూలము, గ్రహాల ప్రభావం కూడా తోడు కావాలని మీరెప్పుడు చెబుతూ ఉంటారు. అవును. సో, ఈ నేపథ్యంలో మనం ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. మొదటిగా కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక పదవిలో ఉన్న షర్మిల గారి జాతకం ఎలా ఉంది? తన రాజకీయ భవిష్యత్తుకు గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. వైఎస్ఆర్ షర్మిల గారి యొక్క గ్రహస్థితి కనుక చూసుకున్నట్టయితే జాతక విశ్లేషణ ఈ వీడియో చేసే ముందు ఒక్క విజ్ఞప్తి ఏంటి అంటే గనక ఏదైతే నాకున్నటువంటి ఆధారాల నియమాన్ని బట్టి, ఏదైతే నాకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి దాని ఆధారంగా చేసుకొని మాత్రమే ఈ రాష్ట్ర రాజకీయ విశ్లేషణ అనేటటువంటిది మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుంది అనేటటువంటిది ఆ డేటు టైముని కూడా పర్టికులర్ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ అది వచ్చే ఎన్నికల సమయాన్ని బట్టి, వచ్చేటటువంటి విధానాన్ని బట్టి, ప్రజల యొక్క మనస్థితిని బట్టి ఇవన్నీ కూడా అంచనా వేసుకొని చెప్పేటటువంటిదే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు. ఈ రాష్ట్ర రాజకీయంలో పోటీ చేసే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా జాతక విశ్లేషణ 90% ఉంటే 10% అదృష్టం అనేటటువంటిది కూడా ఉండే తీరాలి. ఎంత జాతకం మనకు చూసినా కానీ 10% అదృష్టం కానీ లేకపోతే మనకి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం అనేటటువంటిది శూన్యంగా కనిపిస్తూ ఉంటుంది. కనుక జాతక విశ్లేషణ అనేటటువంటిది 90% వరకు మాత్రము కంపల్సరీగా ప్రతి మనిషి యొక్క జీవితం మీద పడుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు చెప్పినటువంటి షర్మిల గారి యొక్క జాతక ప్రకారం చూసుకున్నా కానీ, ఆమె గ్రహస్థితి చూసుకున్నా కానీ, ఆమె పుట్టినటువంటిది 17వ తారీఖు 12వ నెల 1974లో జన్మించడం జరిగింది నాకు వచ్చిన సమాచారాన్ని బట్టి. అయితే ఆ గ్రహస్థితి ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆమె రాశి కన్యా రాశి అవుతుంది. వాళ్ళు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ రాశి నాకు వచ్చినటువంటి విధానం ప్రకారం రాశి కన్యా రాశి అవుతుంది. కన్యా రాశికి ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది ప్రారంభమైంది కాబట్టి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుని శాసించేటటువంటి విధానం మాత్రము తక్కువగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది చూసుకుంటే గనక గత ఏడాది 2023లో ప్రారంభం అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆమెకు ప్రారంభ దశలో మాత్రమే ఉంది ఏలినాటి శని ప్రభావం. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు కన్యా రాశి ఏలినాటి శని ప్రభావం అనేటటువంటి ప్రారంభ దశలో ఉంది కాబట్టి ఏది చేసినా కూడా విమర్శలే ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆమె మంచి చేసినా, 10 మందికి సహాయ సహకారాలు అందించినా, ఏది చేసినా ఆమెకు విమర్శలే తలెత్తుతాయి తప్ప మంచి చేసింది అనేటటువంటి మాట ఎక్కడా కూడా రాదు. ఏలినాటి శని ప్రభావం ప్రారంభమయ్యింది అంటే గనక ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు, ఎన్నో రకాలైనటువంటి జీవిత విధానంలో ఒడిదొడుకులు ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు మునుముందు షర్మిల గారికి ఏర్పడబోతున్నాయి. కనుక ఆమె గ్రహస్థితి కనుక చూసుకుంటే దశ వచ్చేసి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురు మహర్దశ 2025 వరకు షర్మిల గారి జాతకంలో ఉపయోగపడుతూ ఉంటుంది. గురు మహర్దశ ఏమిటి అంటే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాదులకు, ప్రజలకు మంచి చేయాలనేటటువంటి ఆకాంక్షతో, అలాగే ఒక ఉన్నతమైనటువంటి అధికారాన్ని ఎంచుకోవాలి అనే ఒక ఆశ, ఇవన్నీ కూడా మనిషిలో ప్రేరేపితం చేసేటటువంటివి గురు మహర్దశ. కనుక ఈ గురు మహర్దశ అనేటటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలకు సహకరిస్తుంది తప్ప రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకు ఇది అంతగా సహకరించదు అనేటటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే గురుగారు, ఇప్పుడు కుటుంబ పరంగా కూడా చాలా వివాదాలు నడుస్తూ ఉన్నాయి. అవునమ్మా. మరి ఈ గొడవలు రాజకీయాలకి ఏమైనా సంబంధం అయ్యే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంటుందమ్మా. ఏదైనా కూడా కార్యకారణ సంబంధం లేకుండా ఏ జీవిత ప్రయాణం కూడా కొనసాగదు. అలాగే ఈ కుటుంబ వ్యవహారాలు గనక షర్మిల గారి యొక్క జాతకంలో చూసుకుంటే మునుముందు చీలికలు వచ్చే అవకాశము, గొడవలు విపరీతంగా పెరిగేటటువంటి అవకాశాలు, అలాగే వాళ్ళ యొక్క పరిస్థితి కుటుంబం విచ్ఛిన్నమైపోయేటటువంటి అవకాశాలు, ఆస్తి తగాదాలు, గొడవలు, అనేక రకాలైనటువంటి విధానానికి మార్పు జరిగేటటువంటి అవకాశం షర్మిల గారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. కోపాలకు, ఆవేశాలకు, ప్రలోభాలకు ఇలా అనేక రకములైనటువంటి అంశాలు ఇప్పుడు షర్మిల గారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి. అందుకే ఈ రాష్ట్ర రాజకీయ భవిష్యత్ అనేటటువంటిది నిర్ణయించడం అనేటటువంటిది ఎప్పుడైనా కానివ్వండి
ఆ ఎన్నికల యొక్క డేట్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో, ఎప్పుడైతే అవి ప్రారంభమవుతాయో దానికి 15 రోజుల ముందు మాత్రమే భవిష్యత్ అనేటటువంటిది చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మాసవారి ఫలితాలు, నెలవారి ఫలితాలు చెప్పుకుంటూ వస్తాం. ఈ నెలలో జరిగేటటువంటి మంచి కానీ, చెడు కానివ్వండి, శుభం కానీ, అశుభం కానీ మళ్ళీ నెలలో జరుగుతుంది అని చెప్పలేము. కనుక ఆయా పరిస్థితుల ప్రభావం బట్టి, ఆయా గ్రహస్థితిని బట్టి, ఆయా మాస ఫలితాలు ఎప్పుడూ కూడా దేని ఆధారంగా చెప్తాము అంటే సూర్యుడి యొక్క గమనం ప్రకారం సూర్యుడు ప్రతి ఒక్క రాశిలో నెల రోజుల పాటు సంచరిస్తూ ఉంటాడు. ఆ గమనం ప్రకారం ఆ రోజు 15 రోజుల ముందు ఆ సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు, సూర్యుడి నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు సౌరమాన పద్ధతి ప్రకారం చూసుకున్నట్టయితే ఏ రాశిలో ఏ ప్రభావం నడుస్తుందో అనేటటువంటిది ఆ గ్రహాల యొక్క ఆధారంగా దాని యొక్క ప్రభావంగా చూపించవచ్చు. మనం ఇప్పటి నుంచే అనాలిసిస్ చేసాము, ఇప్పటి నుంచే జాతక ప్రభావం చెప్పాము అనుకోండి, అవి ఆ పరిస్థితులు వచ్చేసరికి ఎన్నో రకాలుగా తారుమారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. బికాజ్ ఎందుకు అంటే గనక ఇప్పుడు ఆమె జాతకంలో లగ్నం అంటే చంద్రుడి యొక్క లగ్నం గనక తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానం, చంద్రుడి యొక్క స్థానం నుంచి ద్వితీయ స్థానంలో గురు సంచారం చేస్తున్నాడు కాబట్టి కొన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి. ఆలోచించే విధానాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి విధానాలు షర్మిలా గారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి. కానీ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ఏలేటటువంటి అవకాశం మాత్రము ప్రస్తుతానికైతే ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో షర్మిలా గారికి ఇప్పుడు అవకాశం అనేటటువంటిది కనిపించడం లేదు. ఇంకా దానికి కొద్ది సమయం పడుతుంది, కొత్త కాల వ్యవధి పడుతుంది. ఈ ఎన్నికలలో మాత్రము షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక అధికారాన్ని మాత్రము తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే నామినేట్ పోస్ట్ అనేటటువంటి తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడున్న దానికంటే ఒక బెటర్ పొజిషన్ వచ్చేటటువంటి అవకాశము రాబోయే రోజులలో కనిపిస్తుంది మన రాష్ట్రంలో. కానీ అంతకు మించి ఒక గొప్ప పదవి అంటే చెప్పుకోదగ్గటువంటి విధానము అనేటటువంటిది మాత్రం షర్మిలా గారి యొక్క జాతకంలో కనిపించడం. ముఖ్యంగా పేరు బలం కూడా సహకరించాలి అంటూ ఉంటారుగా, మరి షర్మిల గారి పేరు బలం ఎంత బాగుందంటారు, ఎలా ఉందంటారు? ఇక్కడ పేరు బలం అనేటటువంటిది ఆధారంగా తీసుకుంటే గనక షర్మిల అనేటటువంటి పేరు బలం మీదగా చూసుకున్నట్టయితే ఇప్పుడు అంత అవకాశాలు అయితే ఏమీ లేవు. ఇటు పేరు మీదుగా చూసుకున్నా, ఇటు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇప్పుడు మనకు పేరు అనేటటువంటిది ఎప్పుడు మనం ఆధారంలోకి తీసుకుంటాము, కౌంట్లోకి తీసుకుంటామంటే జాతకం లేదు, అసలు డేట్ ఆఫ్ బర్త్ ఏమిటో తెలియదు అనేటటువంటి అవకాశం ఉన్నప్పుడు పేరు బలం మీదకి వెళ్ళి చూసుకోవాలి. ఇప్పుడు మనకు డేట్ ఆఫ్ బర్త్ టైం అనేటటువంటివి మనకు ఉన్నాయి కనుక ఆ పేరు అనేటటువంటిది ఇందులో మనము తీసుకోవడానికి అవకాశం లేదు. కనుక ప్రస్తుతం అయితే ఉన్నటువంటి ఈ స్థితిలో ఆమె డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే కనుక ఇప్పుడు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. రాష్ట్ర రాజకీయాలు ఎన్నో రకాలైనటువంటి విమర్శలు అనేక రకంగా తలెత్తేటటువంటి అవకాశమే కనిపిస్తుంది తప్ప రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి అధికారం అనేటటువంటి రావడం కొన్ని రకాలుగా ఇబ్బందికరంగానే ఉంటుందమ్మా. ముఖ్యంగా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు మీరు చక్కటి పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటారు. వాళ్ళు పాటించారు, పాటించలేదు అన్నది పక్కన పెడితే సో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ నమ్మితే ప్రతి ఒక్కటి ఉంటుందమ్మా. ఇప్పుడు అంతెందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పరిస్థితిలో ఉండి కూడా రాజశ్యామల యాగం అని చెప్పి సనాతన ధర్మంలో కొన్ని క్రతువులు చేస్తే ఒక ఉన్నతమైనటువంటి అధికారం రావచ్చు అనేటటువంటి విషయాన్ని కూడా ఆయన నమ్మి ఆయన గతంలో కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అదే రకంగా షర్మిలా గారు కూడా నమ్ముతాను, నాకు భగవంతునిపై విశ్వాసం ఉంది అంటే గనక ఆమె చేసుకోవాల్సినటువంటి క్రతువులు అనేటటువంటి కొన్ని ఉంటాయి. అవి ఆమె ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఆమెకి ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఆమె చేసుకుంటే కనుక తిలహోమ తంత్రం కానివ్వండి, లేదా రాజశ్యామల యాగం కానివ్వండి, భగళాముఖి తంత్రయాగం కానివ్వండి, ఇలాంటివి కనుక చేసుకుంటే నేను ఒక రాజకీయ భవిష్యత్తునే కాదు, కుటుంబ పరిస్థితులు కానివ్వండి, ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి, రాబోయే భవిష్యత్తులో కూడా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు కానీ మెరుగయ్యేటటువంటి అవకాశము, దానిని తట్టుకునేటటువంటి శక్తి, అలాగే ఆరోగ్య పరిస్థితులను విషమించేటటువంటి పరిస్థితులు తట్టుకునేటటువంటి శక్తి షర్మిలా గారికి ఆ భగవంతుడు పరిపూర్ణమైనటువంటి విధంగా ప్రసాదిస్తాడని చెప్పేసి దీని ద్వారా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. గురుగారు, అంటే ఏపీలో రాబోయే ఎన్నికలలో షర్మిల గారి జాతక ప్రభావం ఏ విధంగా ఉంది, అలానే చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.